నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర బోనాల జాతర సంబరాలు అగ్రరాజ్యం అమెరికాలో అంబరాన్ని అంటాయి. ప్రవాసీయులు డెలావర్ మరియు గ్రేటర్ ఫిల్లీ టీం తొలిసారి బోనాల జాతరను ఘనంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాల పండుగను జరుపుకున్నారు. టీటీఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో దాదాపు 1800 మంది పాల్గొన్నారు. ఈ బోనాల వేడుకలకు విచ్చేసిన భక్తులకు టీటీఏ సభ్యులు రుచికరమైన తెలంగాణ వంటకాలతో విందును ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన వారిలో మహిళా సభ్యులు, కోర్ కమిటీ సభ్యులు మరియు వాలంటీర్స్ ఉన్నారు. దాదాపుగా 1000 మందికి పైగా తెలంగాణ ప్రజలు ఒకచోట కలుసుకొని పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన టీటీఏ సంఘం తెలిపింది. డెలావర్ రాష్ట్రంలో మొదటి బోనాల పండుగనే ఇంత వైభవంగా జరిగినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు భక్తులు. ప్రదీప్ కాయిదాపురం మరియు భాస్కర్ పిన్నా డెలావర్లో టీటీఏ బోనాల కోసం బెంచ్ మార్క్ ని సెట్ చేశారు. వేణుమామ, ప్రమోద్ చెవ్వ, వినయ్ మేరెడ్డి, రాఘవేందర్, మధు, అనుదీప్ రెడ్డి, రఘు అలుగుబెల్లి, రామ్ రాగిని, ప్రియాంక, అను చిట్టిమల్ల, దీప్తి రేపాల, ప్రణీత గడ్డం, ప్రదీప్ మరియు గొప్ప అలంకరణ మరియు బోనాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రుచికరమైన అసలైన తెలంగాణ వంటకాలను తయారు చేయడంలో గత 2 రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా శ్రమించిన ఫుడ్ కమిటీకి టీటీఏ సభ్యులు థ్యాంక్స్ చెప్పారు. దినకరణ్, సునీల్ కోత, సాయిరామ్ నాగునూరి, కృష్ణ చైతన్య, రాజేష్ నాగార్జున, శివ దొప్పలపూడి, రాజు మల్ల, ప్రేమ్ రామినేని, ఆకాష్ రెడ్డి, ప్రీతం మరియు ఆహార తయారీ మరియు శుభ్రపరచడంలో సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ కట్టుబాట్లు ఉన్నప్పటికీ అలైన్ టౌన్ నుండి తమతో చేరిన కిరణ్ గూడూరు, ప్రసాద్ కూనారపు, అరుణ్ మేకల మరియు రవీందర్ గడాల, అలాగే ఇండియా నుంచి కూడా ఈ ఈవెంట్ను ఆర్గనైజ్ చేయడానికి తమ సహకారాన్ని అందించిన వారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇండియా నుంచి వచ్చిన వారికి కూడా నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఇవే కాకుండా బోనాలు మరియు ఇతర మెటీరియల్లను పంపిన న్యూజెర్సీ బృందం ఎన్జే నుండి ప్రతిదీ తీసుకువచ్చినందుకు అనుదీప్ మరియు రఘు అలుగుబెల్లి స్పెషల్ థ్యాంక్స్ ను టీటీఏ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది ఇంతకంటే వైభవంగా బోనాల వేడుకలను చేసేందుకు కృషి చేస్తామని టీటీఏ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు.